అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈ సంవత్సరం ఇప్పుడు ఇస్తాం, మళ్ళీ మార్చిలో కొత్త వాళ్ళు ఇస్తాం. ఈ విధంగా రేషన్ కార్డు కానీ ఇండ్లు కానీ ఒక్కరోజుతో ఆగిపోయేది కాదు, నిరంతరమైనటువంటి ప్రక్రియ. ఇవాళ రేషన్ కార్డు ఇక్కడ వచ్చి వరకు ఇస్తారు, 15 రోజుల తర్వాత పోయి మా ఆర్టీఓ గారికి దరఖాస్తు చేసుకుంటే మరి అర్హత కలిగితే వెంటనే రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమాన్ని చేస్తాం. అంటే ఎప్పుడు పేదవాడి నాకు అర్హత ఉంది కావాలంటే అప్పుడు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం చేపడతా ఉందని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అందుకనే ఇందిరమ్మ ఇండ్లలో కానీ రేషన్ కార్డులు కానీ మీరు ఎక్కడ కూడా అపోహాలకు అనుమానాలకు పదాలు చేయాల్సిన అవసరం లేదు. కొంతమంది కావాలని సోషల్ మీడియాలో వచ్చి కూడా ప్రయత్నాలు చేసినా మీకోసమే ఈ ప్రభుత్వం ఉన్నది, పేద వర్గాల ప్రజల కోసమే ఈనాటి ఈ ప్రభుత్వం మీరందరూ కూడా ఆశీర్వదించినటువంటి ప్రభుత్వం. అందుకనే మీ ప్రభుత్వం మీ కొరకు ఆర్థికంగా ఎంత ఇబ్బంది ఉన్నా, ఎంత కష్టమున్నా ఇన్ని పథకాలని మనం అమలు చేస్తున్నాం. ఒక్క సంవత్సర కాలంలో నాకు తెలిసి నా రాజకీయ అనుభవంలో ఒక్క సంవత్సర కాలంలో భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇన్ని పథకాలు అమలు చేసినటువంటి ప్రభుత్వం అనేది కేవలం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, అది రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మాత్రమే అని చెప్పి మరొకసారి మీకు ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. అదేవిధంగా మీరు చూసినారు, కిల్లా గుట్టకు డబ్బులు ఇచ్చినారు, క్రషర్ మిల్లులకు డబ్బులు ఇచ్చినారు, నాగార్జున సాగర్ రోడ్డుకు డబ్బులు ఇచ్చినారు. ఈ విధంగా ఇచ్చి రాష్ట్ర యొక్క ఖజానాను సుమారుగా ఈ రాష్ట్రంలో 25,000 కోట్ల రూపాయలను దుర్వినియోగం చేసింది గత ప్రభుత్వం. అందుకనే ఈ రాష్ట్రం గల ఆర్థికంగా దివాలా తీసేటువంటి పరిస్థితి తీసుకొచ్చినారు. కానీ ఈనాటి ఈ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు ఎవరైనా అర్హత కలిగి సాగులోకి ఉంటే చాలు, సాగుకి ఆమోదయోగ్యమైనటువంటి భూమి ఉంటే చాలు, వేరేది ఏమీ అవసరం లేదు. సాగుకి ఆమోదయోగ్యమైనటువంటి ప్రతి భూమికి మీకు దేవరకొండ నియోజకవర్గంలో నిర్మించేటువంటి బాధ్యత ఈ ప్రభుత్వాన్ని నాదని చెప్పి మరొకసారి మీకు ఈ సందర్భంగా మనం చెప్తా ఉన్నాం. రాబోయేటప్పుడు 5 సంవత్సరాలు అంటే ఇంతకంటే ఎక్కువ మంది ఉండరు నాకు తెలిసినంత వరకు. నేను ప్రతి గ్రామంలో తిరుగుతున్నా, ప్రతి తండలో తిరుగుతున్నా, ఎవరికి ఇల్లు ఉన్నాయి ఎవరికి లేనది కొంత నాలెడ్జ్ ఉంది నాకు. సో ఇంతకంటే ఎక్కువ మంది ఇంకా ఇల్లు లేని వాళ్ళు ఉంటారని నేను అనుకోవడం లేదు. ఒకవేళ ఉంటే నేను ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేసుకొని తప్పకుండా ఇంకో 5-10 ముఖ్యమంత్రి కోట నుంచి అదనంగా ఇల్లు మంజూరు చేసేటువంటి కార్యక్రమం కూడా పూర్తి చేస్తానని చెప్పి మరొకసారి మీకు ఈ సందర్భంగా మనం చెప్తాను. అయితే ఇందులో మీరందరూ కూడా కొంత ఓపికతో వ్యవహరించవలసిన అవసరం ఉంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.